ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. విశాఖపట్నంలో భీమిలిలో ఒక ఇంట్లో పెంపుడు కుక్క కరవడం వల్ల ఒక తండ్రి, కొడుకులు చనిపోయారు. అయితే పెంపుడు కుక్కలు అసలు ఎందుకు కరుస్తాయి? పెంచుకున్న వాళ్ళని. ఎందుకంటే కుక్క అంటే విశ్వాసానికి గుర్తు. కానీ కుక్కలు ఎందుకు అలా తిరగబడి యజమానులను కరుస్తున్నాయి? అసలు కుక్కలకి వ్యాధులేమైనా ఉంటే ఆ వ్యాధులు ఎలా వస్తాయి? ఎందుకొస్తాయి? ఆ వ్యాధుల వల్ల కుక్కకి ఆ వ్యాధి వచ్చినట్టు మనం ఎలా గుర్తించాలి? ఇలాంటివన్నీ మనం మనతో ఇప్పుడు డాక్టర్ ప్రభుకుమార్ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్. డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. పెంపుడు కుక్కలు యజమాని తిరగబడి కరవడానికి కారణాలు ఏంటి? ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. జనరల్గా మనం చూస్తూ ఉంటే కుక్కలు ఈ ప్రతి కుక్క పెంపుడు కుక్క కానివ్వండి, రోడ్డు మీద కుక్కలు కానివ్వండి, ఏ కుక్కనైనా సరే ర్యాబీస్ వ్యాక్సిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనము 3 నుంచి 4 వ్యాక్సిన్లు కుక్కలకి చేస్తూ ఉంటాం. ఎవరైతే కుక్కల్ని పెంపుడు కుక్కల్ని పెట్ డాగ్స్ని పెంచుకుంటుంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ కుక్కల్ని వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. చిన్నప్పుడు కుక్కప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి మనం ఎట్లాగా చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్ చేస్తామో, మేము సీనియర్ ఫిజిషియన్స్గా డాక్టర్స్గా ఏ విధంగా అయితే వ్యాక్సినేషన్ చేయించండి అని చెప్తుంటాం, అట్లా కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ ఉంటుంది. కుక్కలు కరిస్తే వచ్చే జబ్బుని ర్యాబీస్ అంటాం. ర్యాబీస్ అంటే ఈ ర్యాబీస్ వస్తే మనిషికి పిచ్చి పిచ్చిగా తయారవుతారు. మనిషి ఫోటోఫోబియా, కళ్ళతో చూడలేరు, నరాల వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతాయో షెడ్యూల్డ్ వ్యాక్సిన్స్ మీ యొక్క దగ్గరలో ఉన్న పశువుల హాస్పిటల్, పెట్ హాస్పిటల్స్లో ఈ ఇంజెక్షన్లు చేస్తూ ఉంటారు. తప్పకుండా ఈ వ్యాక్సినేషన్లు చేయించుకోవడం ద్వారా ఓనర్స్కి, ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో ఆ ఓనర్స్ సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సార్, అయితే కుక్కలు వెదర్ చేంజ్ వల్ల కూడా మానసికంగా అందులో మార్పులు వస్తాయి, దానివల్ల కూడా మనుషుల మీద దాడులు చేస్తాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది మనుషుల్లో ఉన్న నమ్మకమేనా, లేకపోతే నిజంగానే అలా దానికి సైకలాజికల్గా చేంజెస్ వస్తాయా? జనరల్గా ఈ యానిమల్స్ కూడా ఏంటంటే క్లైమేటిక్ చేంజెస్లో ప్రతి దాంట్లో కూడా కొంచెం, ఇప్పుడు ఎండాకాలంలో నేను చెప్పినట్టుగా వాటి నీటి అవసరత పెరుగుతుంది. అప్పుడు కూడా నీళ్లు దొరకకపోతే డిహైడ్రేషన్కి గురై కుక్కలు పిచ్చి పిచ్చిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఏ సీజన్లో ఎట్లా ఉన్నప్పటికి కూడా కుక్కలకి గనక ప్రాపర్గా గనక మనం వ్యాక్సినేషన్ చేయించినట్లయితే, ఈ రకరకాల నానుడులు పక్కన పెట్టేస్తే మనం కుక్కలకు కనుక ప్రాపర్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారంగా వ్యాక్సినేషన్ కనుక చేయించినట్లయితే కుక్కల నుంచి మనుషుల్ని, సమాజాన్ని మనం కాపాడుకోవచ్చు. కుక్కలు మనుషుల మీద దాడి చేసే సన్నివేశాలు ఈ మధ్య చాలా చూసామండి. అయితే ఈ సిచ్యువేషన్లో మీరు పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళకి కానీ, లేదా బయట ఊరి కుక్కలు ఉంటాయి కాబట్టి సమాజానికి కానీ కుక్కల విషయంలో ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? సలహాలు, సూచనలు ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఏం చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడచ్చు? ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇద్దరూ కలిసి, ఎందుకంటే ఇవి రోడ్డు మీద ఇట్లాగే ఉంటే ప్రజల్ని కరిచి ప్రజల ప్రాణాలకి, సమాజానికి ముప్పుగా వాటిల్లుతున్నాయి కాబట్టి, కొంతమంది చనిపోతున్నారు కూడా. కాబట్టి దీనికి ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని, అలాగే పెంచుకునే వాళ్ళు కూడా కుక్కలకి తప్పకుండా హెపటైటిస్ వ్యాక్సినేషన్ అని, ర్యాబీస్ వ్యాక్సినేషన్ అని, ఇక ఎన్ని రకాల వ్యాక్సినేషన్లు, ఒక 5-6 రకాల వ్యాక్సినేషన్లు ఉంటాయి. మన చిన్నపిల్లలకి ఏ విధంగా వ్యాక్సిన్లు వేస్తామో వాళ్ళకి అట్లాంటి వ్యాక్సినేషన్లు అన్నీ కూడా వాటికి వేయించుకోవడం ద్వారా వాళ్ళు సేఫ్గా ఆ కుక్కల్ని పెంచుకోగలుగుతారు. అవి వాళ్ళని కరిచినా కూడా జబ్బు రాకుండా వాళ్ళకి ఉంటుంది. రాబీస్ వ్యాధి వల్ల మనుషుల్లో అవయవాలు పాడవుతాయని కొత్తగా వింటున్నాం. అంటే ఎందుకు ఇలా ఒక 2-3 డేస్లోనే అవయవాలు పాడేంతగా మనిషికి ఎఫెక్ట్ అయినప్పుడు ఇది కుక్కకి ఎందుకు ఎఫెక్ట్ కాదండి? ఇప్పుడు ఈ ర్యాబీస్ ఎప్పుడైతే హ్యూమన్ ర్యాబీస్ వైరస్గా వస్తుందో, ఈ జనరల్గా ఈ ర్యాబీస్ వైరస్ అనేది రోడ్డు మీద కుక్కలు, వీధి కుక్కలు, ఇవన్నీ కూడా, ఊర కుక్కలు కూడా ఇక్కడ మన ప్రదేశాల్లో వాటికి రిజర్వాయర్గా ఉంటాయి. ర్యాబీస్ వైరస్కి రిజర్వాయర్గా ఉండడం వల్ల ఈ కుక్కలకి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అదే గనక కుక్కల ర్యాబీస్ గనక వస్తే, కుక్క ర్యాబీస్ గనక వస్తే, డాగ్ ర్యాబీస్ గనక వస్తే అవి చాలా అగ్రెసివ్గా బిహేవియర్ చేస్తాయి. మట్టిని తినడానికి ట్రై చేస్తాయి, రాళ్ళని తినడానికి ట్రై చేస్తాయి, అరుస్తూ ఉంటాయి. వూండ్ని వెంటనే క్లీన్ చేయాలి. జనరల్గా ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ వైరస్ కనుక ఎక్కువ ఉంటే, ఇంజెక్ట్ చేసినటువంటి వైరస్ కుక్కల నోట్లో నుంచి ఎప్పుడైతే సెలైవాలో నుంచి ఎక్కువ ఆ బైట్లోకి ఎంటర్ అవుతాయో
ఈ ఈ హ్యూమన్ ర్యాబిస్ వైరస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అది ఇమీడియట్గా నాడీ వ్యవస్థకి, కణజాలానికి, స్పైనల్ కార్డ్కి, బ్రెయిన్కి వీటన్నిటికీ సరఫరా అవుతుంది. కాబట్టి ఈ వైరస్ ఇమీడియట్గా తొందరగా సరఫరా అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇది సరఫరా అవుతుందో అప్పుడు ఫోటోఫోబియా, తర్వాత కంటి చూపు మందగించి ఫోటోఫోబియా, కంటి చూడటానికి ఇబ్బంది కలగటం, చూస్తే లైట్ని చూస్తే భయపడటం, ఆందోళన చెందటం, నీళ్లు తాగడానికి ఆందోళన చెందటం, ఇట్లాగా రకరకాల స్పాజమ్స్ శరీరంలో వచ్చి సివియర్ పెరాలసిస్తో చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా కోసం మా వ్యూవర్స్ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.